Morning meditation, let's open our Bibles to Gospel of Luke chapter 10. మన ఉదయకాల ధ్యానార్థమై మన వేద గ్రంథమును లూకాసు వార్త 10వ అధ్యాయమునకు త్రిప్పదము. Gospel of Luke chapter 10, verse 20. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వాక్యము. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. Notwithstanding, in this rejoice you, that the spirits are subject unto you, but rather rejoice because your names are written in heaven. Glory be to God. దేవుని నామం మహిమ కలుగును గాక. Here, Jesus spoke to his disciples. ఇక్కడ యేసు తన శిష్యులతో మాట్లాడుచున్నాడు. We all know Jesus, while on this world, he chose 12 disciples. యేసు ఈ లోకంలో ఉన్న రోజులలో ఆయన కొరకు 12 శిష్యులను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. In Matthew chapter 10, he chose and he ordained 12 disciples for him. మత్తయి సువార్త 10వ అధ్యాయములో యేసు తన కొరకు 12 శిష్యులను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. So he called the 12 disciples and gave power and authority over the unclean spirit or evil spirits. వారిని పిలిచి వారికి కొరకు ప్రార్థించి అపవిత్ర ఆత్మల మీద దేవుడు ఆయనకు ఆ శక్తి ఇచ్చెను. In Matthew chapter 10, verse 1, when he had called upon him his 12 disciples, he gave them power against unclean spirits to cast them out. 10వ అధ్యాయం మొదటి వాక్యంలో ఆ 12 మంది శిష్యులను ఆయన పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టకు వారికి అధికారం ఇచ్చెను. In same chapter, verse 8 also, he gave power to you, authority to cast out devils. He said, freely he have received, freely give. అదే అధ్యాయం 8వ వాక్యములో ఆ దెయ్యములను వెళ్ళగొట్టుటకు మీకు ఆ అధికారం ఇచ్చుచున్నాను, అది మీకు ఉచితంగా పొందితిరి కనుక మీరు ఉచితంగా ఇవ్వుడి. Glory be to God. మహిమ కలుగును గాక. Not only these 12 disciples, ఈ 12 శిష్యులు మాత్రమే కాక after God chosen these disciples, Jesus appointed 70 more disciples also. ఈ 12 శిష్యులను యేసు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు మరలా 70 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. After this 12 disciples, Jesus appointed 70 disciples also. దేవుడు యేసు ఈ 12 శిష్యులను ఏర్పరచుకున్న పిమ్మట మరలా ఆయన వెళ్ళి 70 నూతన శిష్యులను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. Luke chapter 10 verse 1, after this God appointed this 12 disciples, after this Jesus appointed 70 disciples also. 10వ అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వాక్యంలో యేసు వెళ్ళి ఆ 70 మంది శిష్యులను ఆయన తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. Glory be to God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. In this 70 disciples also, Jesus gave the same power and authority he gave to the 12 disciples. ఈ 70 మంది శిష్యులకు కూడా ఆ 12 మంది శిష్యులకు దేవుడు ఏ అధికారం ఇచ్చినాడు, వీరికి కూడా అదే అధికారం యేసు ఇచ్చినాడు. In Luke chapter 10, kindly read verse 19. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. Behold, I give unto you power to tread on serpents and scorpions, and power and over all the powers of the enemy, and nothing shall by any means hurt you. Glory be to God. దేవుని నామమునకు మహిమ కలుగును So గాక. Jesus gave power and authority to the 12 disciples. దేవుడు ఆ అధికారమును శక్తిని ఈ 12 మంది శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. Not only the 12 disciples, God appointed as 70 disciples. These 70 disciples also, God gave the same power and authority. ఈ 12 మంది శిష్యులు మాత్రమే కాక ఈ 70 మంది శిష్యులకు కూడా దేవుడు అదే అధికారం ఇచ్చి ఉన్నాడు. Behold, I give unto you power to tread upon the serpent and scorpion, తేళ్లను ఆ పాములను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చుచున్నాను, and over all the power of the enemies. మరియు శక్తులు అన్నిటి మీదను Nothing shall be any means of you. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. Glory be to God. దేవుని నామమునకు మహిమ కలుగును So గాక. the 12 disciples also received this power and authority from God. 12 మంది శిష్యులు దేవుని నుండి ఈ యొక్క అధికారం పొందుకొని ఉన్నారు. These 70 disciples also received the same power and authority from Jesus. 70 మంది శిష్యులు కూడా యేసు నుండి అదే అధికారం పొందుకొని ఉన్నారు. Glory be to God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. So through this power, through this authority, these 70 disciples went and do this ministry. ఈ శక్తి మూలముగా అధికారం మూలముగా ఈ 70 మంది శిష్యులు వెళ్ళి వారు సేవ చేసి ఉన్నారు. So according to this power, according to the authority God given them, he went and do the ministry. దేవుడు వారికి ఇచ్చిన శక్తిని బట్టి అధికారమును బట్టి వెళ్ళి వారు సేవ చేసి ఉన్నారు. Glory be to God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. So through these 70 disciples, through this ministry,
God do many wonders and miracles. ఈ 70 మంది శిష్యుల యొక్క సేవ మూలముగా దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. Through this ministry, they cast out the devils. ఈ సేవ ద్వారా వారు అనేక దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు. Many evil spirit, unclean spirit subjected into these 70 disciples. అనేక అపవిత్ర ఆత్మలు కూడా ఈ యొక్క 70 మంది శిష్యుల యొక్క అధికారంలోనికి అవి వచ్చి ఉన్నవి. So these 70 disciples see the gift and talents God given them. They are very happy. ఈ 70 మంది శిష్యులు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు బట్టి వరములు బట్టి వారు చూసినప్పుడు వారు ఎంతగానో సంతోషించి ఉన్నారు. With a great joyfully they return back to Jesus and come to mention this. అయితే వారు ఎంతో సంతోషంతో యేసు యొద్దకు తిరిగి వచ్చి దీన్ని వారు యేసుకు చెప్పుచున్నారు. But great expectation they came and tell this to Jesus. వారు ఎంతో గొప్పగా ఎంతో ఎదురు చూపుతో వారు వచ్చి యేసుతో ఈ విధంగా చెప్పుచున్నారు. Kindly read Luke chapter 10 verse 17. లూకా సువార్త 10:17 వాక్యము. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, And the 70 returned again with joy, saying, Lord, even the devils are subject unto us through thy name. Glory be to God. దేవుని నామముకు మహిమ కలుగును గాక. So with a great joyfully these 70 disciples returned unto Jesus. ఈ 70 మంది శిష్యులు ఎంతో సంతోషముతో వారు యేసు యొద్దకు తిరిగి వచ్చిరి. saying, Lord, even the devils are subject unto us through thy name. వారు ఈ విధంగా చెప్పుచున్నారు, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవి. These 70 disciples expecting, if you mention this, if you tell this, Jesus is appreciating us. అయితే ఈ 70 మంది శిష్యులు ఏమనుకుని ఉన్నారు అంటే, నేను ఈ ఒక మాట యేసుతో చెప్తే యేసు ఎంతగానో వారిని ప్రోత్సాహపరిచినాను అనుకుని ఉన్నారు. If you tell this, Jesus appreciates us. నేను యేసుతో ఈ మాట చెప్తే యేసు మరలా తిరిగి ఆయన మమ్మల్ని ప్రోత్సాహపరచని చెప్పి అనుకుని ఉన్నారు. That's why very happily, joyfully, great expectation, he came and tell this. అందుకే వారు ఎంతో సంతోషముతో ఒక ఎదురు చూపుతో వచ్చి వారు యేసుతో ఈ విధంగా చెప్పి ఉన్నారు. Glory be to God. దేవుని నామముకు మహిమ కలుగును Sad గాక. to say, Jesus not appreciate them. కానీ దుఃఖకర విషయం ఏమనగా యేసు వారిని ఏమాత్రము మంచి పొగడలేదు. That Lord only by that now in your keyboard. ఈ వాక్యం మన మూల వాక్యంలో దీన్ని చదివి విన్నాము. Expecting Jesus appreciated, but Jesus mentioned one more important thing to them. యేసు వారిని పొగడటకు వారు ఎదురు చూచి ఉన్నారు, కానీ యేసు వారిని పొగడక ఇంకొక కార్యం చెప్పి ఉన్నాడు. What Jesus said unto them, యేసు వారితో ఏం చెప్పి ఉన్నారు? Notwithstanding, rejoice not that the spirit are subjected unto you. ఈ యొక్క అపవిత్ర ఆత్మలు మీకు లోబడి ఉన్నవని మీరు సంతోషించక, but rather rejoice because your names are written in heaven. కానీ మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించవలెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. What is the meaning of this word? ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏమి? Yes, beloveds, our true rejoice is not in a gift and talent given to us. అవును ప్రియమైన వారులారా, మనకిచ్చిన వరములలో మన తలాంతుల్లో మన సంతోషం ఉండకూడదు. Real rejoice, a true rejoice, not a gift and talent God given to us. మన యొక్క అసలైన సంతోషము మన దేవుడు మనకిచ్చిన వరములలో ఉండకూడదు. But the true rejoice is our names written in heaven. మన యొక్క అసలైన సంతోషము, నిజమైన సంతోషము మన పరలోకములో మన పేరు రాయబడి ఉన్నవి అనే దాంట్లో ఉండవలెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. These days many are rejoicing because the gift and talent given to them. అనేక మంది వారికి ఇచ్చిన తలాంతులలో వారికి ఇచ్చిన వరములను బట్టి వారు సంతోషించుచున్నారు. Christians world, many people of God rejoicing only the talent and gift God given to them. క్రైస్తవ లోకంలో అనేక మంది దేవుడు వారికి ఇచ్చిన వరములు తలాంతులలో వారు సంతోషించుచున్నారు. Glory be to God. దేవునికి మహిమ So కలుగును this గాక. morning we understand what is the true rejoice in our life. కావున ఉదయ కాలము మన జీవితంలో అసలైన సంతోషం అనగా ఏమో మనం దాన్ని గ్రహించబోచున్నాము. Yes, beloved ones, our name is written in heaven. That is a true rejoice in our life. మన ప్రియమైన వారులారా, మన పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నట్లయితే అదే మన జీవితంలో నిజమైన సంతోషమై ఉన్నది. What is the meaning? Our name written in heaven. మన పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నవి అనగా అర్థమేమి? Our names written in heaven means our names written in the books in heaven. పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నవి అనగా పరలోకంలో ఉన్న పుస్తకములలో మన పేర్లు రాయబడి ఉన్నవి. So Jesus said unto disciples, rejoice not the evil spirit, the unclean spirit subjected to you, rather rejoice your name written in the books in heaven. కానీ యేసు చెప్పుచున్నాడు, ఆ దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించక పరలోకమందు మీ పేర్లు పరలోకమందులో మీ పేర్లు రాయబడినవని సంతోషించుడి. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. In our life also
our name written in heaven. That is a true rejoice, real rejoice in our life. అవును ప్రియమైన వారులారా, మన పేర్లు పరలోకంలో వ్రాయబడినట్లయితే అదే నిజమైన సంతోషకరమై అన్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. So if you go through the word of God, the Bible mentioning many books in heaven. మన వేద గ్రంథంలో చూసినట్లయితే పరలోకంలో ఉన్న అనేక పుస్తకముల గురించి రాయబడి ఉన్నవి. In vision of Saint John and vision of Daniel, they saw books are open, not book are open. It's mentioned books are open. దానియేలు యొక్క దర్శనమందు, యోహాను యొక్క దర్శనమందు వారు చూచుచున్నారు, పుస్తకములు తెరవబడి ఉన్నవి, కానీ పుస్తకము తెరవబడి ఉన్నవి అని వారు చెప్పుటలేదు. In Revelation chapter 20 verse 12, the vision of Saint John, he saw books are open. ప్రకటన గ్రంథము 20:12 వాక్యములో యోహాను చెప్పుచున్నాడు, పుస్తకములు తెరవబడి ఉన్నవి. They saw the dead and small and great stand before God, and the books Were open. అప్పుడు నేను చూసి ఉన్నాను, గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ కూడా వారు సింహాసనం మీద నిలబడి ఉన్నారు. అప్పుడు పుస్తక గ్రంథములు విప్పబడెను. In Daniel chapter 7 verse 10 also. దానియేలు 7:10 వాక్యములో కూడా Daniel chapter 7 verse 10, the vision of Daniel, he saw the judgment was set and the books were open. అప్పుడు దానియేలు గ్రంథములో న్యాయ తీర్పు వచ్చినది, అప్పుడు గ్రంథంలో తెరవబడి ఉన్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును Yes, గాక. brothers, books in heaven. పరలోకములో గ్రంథములు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. What is the name of these books? ఈ యొక్క గ్రంథముల యొక్క పేర్లేమి? In St. John also saw books were open. యోహాను కూడా చెప్పుచున్నాడు, గ్రంథంలో తెరవబడి ఉన్నవి. Here Daniel also saw books were open. దానియేలు కూడా గ్రంథంలో తెరవబడి ఉన్నవి అని చెప్పుచున్నాడు. What is the name of these books? ఈ యొక్క గ్రంథం యొక్క పేర్లేమి? This book called the common book. ఈ గ్రంథము అనగా Common. అది సాధారణమైన పుస్తకం. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. So St. John and Daniel saw these common books were open. అయితే యోహాను మరియు దానియేలు వీరు చూస్తున్నాడు ఏమనగా ఒక సాధారణమైన పుస్తకములు అవి తెరవబడి ఉన్నవి. What for God kept this common book in heaven? ఈ గ్రంథము దేవుడు పరలోకంలో ఎందుకు పెట్టి ఉన్నాడు? So in order to judge us. ఎందుకనగా మనల్ని తీర్పు తీర్చుటకై. God kept this common book heaven in order to judge the people. ఈ యొక్క పుస్తకము పరలోకంలో దేవుడు తీర్పు తీర్చుటకై పెట్టి ఉన్నాడు. Glory be to God. దేనికి మహిమ కలుగును గాక. Daniel saw the judgment seat was set, and this common books open. అందుకే దానియేలు చెప్పుచున్నాడు, ఆ యొక్క న్యాయ సింహాసనం పెట్టబడి ఉన్నవి, గ్రంథములు తెరవబడెను. Glory be to God. దేనికి మహిమ కలుగును గాక. Common book in heaven. పరలోకంలో ఈ యొక్క సాధారణమైన పుస్తకము In order to judge the people. జనులను తీర్పు తీర్చుటకి. If you turn to Malachi chapter 3, మలాకి గ్రంథం 3వ అధ్యాయానికి మనం తిరిగినట్లయితే here the Malachi mentioned one more book in heaven that is called Book of Remembrance. జ్ఞాపకార్థ పుస్తకము అని మరొక పుస్తకం గురించి ఆయన చెప్పుచున్నాడు. Book of Malachi chapter 3 verse 16. మలాకి 3వ అధ్యాయం 16వ వాక్యము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉన్నవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. When they that feared the Lord spake often one to another, and the Lord hearkened and heard it, and a book of remembrance was written before him for them that feared the Lord and that thought upon his name. Glory be to God. దేవునికి మహిమ కలుగును Secondly, గాక. we see the book of remembrance in heaven. జ్ఞాపకార్థ పుస్తకము రెండవ పుస్తకముగా మన పరలోకంలో చూస్తున్నాము. What for God kept this book of remembrance in heaven? దేవుడు ఏ కారణం చేత ఈ జ్ఞాపకార్థ పుస్తకం పరలోకంలో పెట్టి ఉన్నాడు? So in order to reward us. మనల్ని బహుమతి ఇచ్చుటకి. You cannot forget our labor, our work from God. దేవుని కొరకు మనం చేయు ప్రయాసమును మర్చిపోకుండా ఉండునట్లు. Glory be to God. దేవునికి మహిమ కలుగును So in గాక. Hebrews chapter 6 verse 10 say, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పుచున్నది, our God is not an unrighteous God to forget our work and labor. మన యొక్క ప్రయాసం మర్చిపోటకు మన దేవుడు అనీతిమంతుడు కాదు అని రాయబడినది. all the works and labor for God noted in this book. మనం దేవుని కొరకు మనం చేయు ప్రయాసం అంతా ఈ యొక్క పుస్తకములో అది లిఖింపబడిచున్నది. God remembered all our works and labor.
మన 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 యొక్క ప్రయాసం అంతా ఆయన పుస్తకంలో రాయించున్నాడు. So God give this book of remembrance in heaven in order to reward us according to our labor and work. మన యొక్క ప్రయాసముకు తగినట్లుగా మనకు బహుమానం ఇచ్చినట్లు దేవుడు ఈ పరలోకంలో ఈ పుస్తకం జ్ఞాపకార్థ పుస్తకం పెట్టి ఉన్నాడు. That's why in Revelation chapter 22 verse 12 Jesus said, ప్రకటన గ్రంథం 22:12 వాక్యం లేసి చెప్పుచున్నాడు, Behold, I come quickly, and my reward is with me, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, బహుమానం నా యొద్ద ఉన్నది, to give every man according to his work shall be. వాని క్రియలు చొప్పున వానికి నేను బహుమతి ఇచ్చినను. Also book of remembrance in heaven in order to reward our labor, reward according to our work. మన ప్రయాసము మన యొక్క పనికి బహుమానముగా జీతం ఇచ్చినట్లు దేవుడు జ్ఞాపకార్థ పుస్తకమును పరలోకంలో పెట్టి ఉన్నాడు. The third book psalm is that David mentioned in Psalm 56. మూడవ పుస్తకము దావీదు కీర్తన 56లో చెప్పుచున్నాడు. Kindly read Psalm 56 verse 8. 56వ కీర్తన 8వ వాక్యము. 56:8. నా సంచారములను నేను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళలో కనబడును కదా. Thou tellest my wanderings, thou put thou my tears into thy bottle, are they not in thy book? Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. So here the psalmist that David mentioned one more book in heaven. ఇక్కడ కీర్తనకర్త లేదా దావీదు పరలోకంలో ఉన్న మరొక పుస్తకం గురించి చెప్పుచున్నాడు. Thou tellest my wandering, put thou tears unto thy bottle, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచి ఉన్నావు, are they not in thy book? అవి నీ కవిలలో కనబడును కదా. So what is this book show here? ఈ యొక్క పుస్తకము లేదా కవిల అనగా అర్థమేమి? What is the name of this book? ఈ యొక్క పుస్తకం యొక్క పేరేమి? This book called the Book of Tears. ఇది కన్నీటి యొక్క పుస్తకం అని దీనికి పేరు. This is the book of tears in the presence of God. దేవుని సన్నిధిలో మనం కార్చు కన్నీటి యొక్క పుస్తకమైనది. Amen. All the tears God put in the bottle. ఈ యొక్క కన్నీళ్ళన్నీ దేవుడు తన బుడ్డిలో పెట్టుచున్నాడు. God counted, God noted, recorded all our tears in this book. ఈ యొక్క పుస్తకంలో మన కన్నీటినన్నీ ఆయన లిఖించుచున్నాడు. What for God put the tears in the bottle? దేవుడు ఏ కారణం చేత ఈ యొక్క కన్నీటిని పుస్తకంలో పెట్టుచున్నాడు? What for this book kept in heaven? ఏ కారణం చేత ఈ యొక్క పుస్తకం పరలోకంలో పెట్టబడి What ఉన్నది? for God record our tears in this book? ఏ కారణం చేత ఈ కన్నీళ్లు ఈ యొక్క పుస్తకంలో రాయబడి ఉన్నది? In order to answer our tears. ఎందుకనగా మన కన్నీటిని ఆయన జవాబిచ్చుటకు. Yes, beloved, our tears is not based in the presence of God. ఆయన సన్నిధిలో మన కన్నీరు వ్యర్థము కాదు. All our tears is recorded in this book. మన కన్నీరన్నీ ఒక పుస్తకం లిఖింపబడి ఉన్నది. In this time, not our time, in this time God answered our prayer. మన సమయంలో కాదు కానీ ఆయన సమయంలో ఆయన మనకు ప్రార్థనకు జవాబిచ్చును. So this book of tears in heaven, God kept this book of tears in heaven in order to answer our prayers. ఈ కన్నీటి పుస్తకం మనకు జవాబిచ్చుటకే పెట్టి ఉన్నాడు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Not only that, in Revelation chapter 20 we see one more important book. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన పుస్తకం గురించి చూచుచున్నాము. Chapter 20 verse 12 is mentioned, book of life. 20వ అధ్యాయం 12వ వాక్యములో జీవ గ్రంథము అని రాయబడి ఉన్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Books were opened, and another book was opened, which is the book of life. అప్పుడు గ్రంథంలో తెరవబడిను, మరొక గ్రంథం తెరవబడిను, అదే జీవ గ్రంథము. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. So book of life in heaven. పరలోకంలో జీవ గ్రంథము. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Jesus said unto the disciple, rejoice not, the evils were subjected unto you, but rather rejoice, your names written in heaven. యేసు చెప్పుచున్నాడు, ఆ దయ్యములు మీకు లోబడి ఉన్నవి కాబట్టి మీరు సంతోషించక పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నవని మీరు సంతోషించుడి. We rejoice not the gift and talent God given us, but we rejoice our names written in this book of life. అవును ప్రేమైన వారులారా, మన యొక్క వరములు తలాంతులు బట్టి మనం సంతోషించకూడదు కానీ ఈ యొక్క పుస్తకంలో మన పేరు లిఖింపబడి ఉన్నవని మనం సంతోషించవాలి. We rejoice because God written our name in this book of life. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవని మనం సంతోషించవలెను. When God wrote our name in this book, ఎప్పుడు మన పేర్లు దేవుడు ఈ గ్రంథంలో రాసి ఉన్నాడు, so whose name is written in this book, లేదా ఎవరి పేర్లు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నవి, we repent and accept Jesus our personal Savior. We receive the
a born again experience in our life, then our name written in this book of life. మనం ఎప్పుడైతే ఆ మారు మనసు పొంది యేసు మన సొంత రక్షకుడుగా స్వీకరించుచున్నామో అప్పుడు మన పేర్లు ఈ గ్రంథంలో When we రాయబడుచున్నవి. receive the born again experience, then Jesus written our name in this book of life. ఒక మరలా జన్మించే అనుభవం మనకు పొందుకొనినట్లయితే యేసు మన పేర్లను ఈ గ్రంథంలో రాయిచున్నాడు. Now, born again experience means we all know what is the experience of salvation. మరలా జన్మించే అనుభవం అనగా అది రక్షణ అనుభవం అయి ఉన్నది. So if you receive the salvation, then Jesus written our name in this book of life. ఈ యొక్క మరలా జన్మించే అనుభవం మనం పొందినట్లయితే అప్పుడు యేసు ఈ గ్రంథంలో మన పేర్లు రాయిచున్నాడు. That is a true rejoice in our life. అదే మన జీవితంలో సరైన సంతోషించే విషయం అయి ఉన్నది. This truth only Jesus mentioned to his disciple. ఈ యొక్క సత్యమై యేసు తన శిష్యులకు చెప్పుచున్నాడు. Rejoice, rejoice not, the evil spirit subject unto you. Rather rejoice, your name written in the book of life. దెయ్యములు మీకు లోబడుచున్నవి కనుక మీరు సంతోషించవద్దు, కానీ మీ యొక్క పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి కనుక సంతోషించుము. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. through the salvation, our name written in this book of life. ఈ రక్షణ మూలముగా మన పేర్లు ఈ యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Finally, we see one more important book in heaven. చివరిగా మా పరలోకంలో మరి యొక్క ప్రాముఖ్యమైన పుస్తకం గురించి చూచుచున్నాము. The name of the book called the Book of Life of the Lamb. Revelation chapter 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వారి పేరు రాయబడి వారు. Kindly read Revelation chapter 13 verse 8. 13వ అధ్యాయం 8వ వాక్యము. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. And all that dwell upon the earth shall worship him, whose names are not written in the book of life of the Lamb slain from the foundation of the world. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. this is a one more important book God kept in heaven. ఇది పరలోకంలో దేవుడు పెట్టిన మరి ఒక ప్రాముఖ్యమైన పుస్తకం ఉన్నది. So name of the book is called Book of Life of the Lamb. ఈ యొక్క పేరు, ఈ యొక్క గ్రంథం యొక్క పేరు ఏమనగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. So whose names God written this book? ఎవరి పేర్లు ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి? Whose names God written the Book of Life of the Lamb? ఎవరి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి? If you receive the salvation, our name written in the Book of Life. మనము రక్షణ పొందినట్లయితే జీవ గ్రంథంలో మన పేర్లు లెక్కింపబడును. But if you obey the truth of water baptism, you receive the anointing of the Holy Spirit, then our name written in the Book of Life of the Lamb. నీతి బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకున్నట్లయితే అప్పుడు మన పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం లో లెక్కింపబడును. Once again I mentioned the truth. నేను మరలా చెప్పుచున్నాను, Understand the truth of God. దేవుని యొక్క సత్యం గ్రహించము. If you only have the experience of born again, or if you only have the experience of salvation, your name written in the Book of Life. మీకు కేవలము రక్షణ అనుభవం ఉన్నట్లయితే మీ యొక్క పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడును. But after salvation, you obey the truth of God and take water baptism and receive the anointing of the Holy Spirit, then our name written in the Book of Life of the Lamb. అదే మనం రక్షణ పొందిన తర్వాత బాప్తిజం కూడా మాకు సత్యం మనం లోబడినట్లయితే పరిశుద్ధాత్మను కూడా పొందుకున్న తర్వాత మన పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు లిఖింపబడును. So that is the true rejoice in our life. అదే మన జీవితంలో ఒక సరి అయిన సంతోషకరమైన విషయం ఉన్నది. Not the gift and talent God given us. దేవుడు మనకి ఇచ్చిన వరములు తలాంతులు కాదు. The 70 disciples rejoicing because the gift and talent are working mightily. ఈ 70 మంది శిష్యులు వారిలో ఈ యొక్క వరములు తలాంతులు క్రియ చేయించిన వారు సంతోషించి ఉన్నారు. Through his ministry, through his gift and talents, they subjected the evil spirit, unclean spirits. వారి యొక్క వరములు బట్టి వారి సేవను బట్టి ఆ యొక్క అపవిత్ర ఆత్మలను వారు లోపరుచుకొనగలిగి ఉన్నారు. 70 disciples rejoice for the gift and talent working through him. దాన్ని బట్టి ఒక 70 మంది శిష్యులు వారిలో క్రియ చేయించిన ఆ యొక్క వరములు తలాంతులు బట్టి సంతోషించి ఉన్నారు. But Jesus said, rejoice not in this gift and talent, కానీ యేసు చెప్పుచున్నాడు, ఈ యొక్క వరములు తలాంతుల్లో మీరు but సంతోషింపవద్దు, rather rejoice, your name written in the book of life and the book of the lambs of the book of life of the Lamb. కానీ జీవ గ్రంథంలోను మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మీ పేరు లిఖింపబడినట్లుగా మీరు సంతోషించవలెను. That is a true rejoice in our life also. అదే మన జీవితంలో కూడా సరియైన సంతోషం అయి ఉన్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. We all know Pastor Joel was in our lake, our central pastor, not our central pastor, one of the central pastor, Pastor Joel was, you all know.
సెంట్రల్ పాస్టర్ జోల్ దాస్ గురించి మనం బాగా ఎరిగి ఉన్నాము. our late pastor. ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నారు. Once he told difference between this book of life and the book of the Lamb. ఒక మారు ఆయన ఈ యొక్క జీవ గ్రంథము మరి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం యొక్క దాంట్లో ఉండే తేడాల గురించి ఆయన చెప్పి ఉన్నాడు. Many days, many long years, Pastor Joel was waiting to understand what is the meaning of book of life and what is the meaning of the book of life of the Lamb. అనేక సంవత్సరములు బట్టి పాస్టర్ జోల్ దాస్ గారు దేవుని యందు ఆయన కనిపెట్టుకొనిచున్నారు. ఎందుకనగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము మరియు జీవ గ్రంథములో ఉన్న వ్యత్యాసములు ఏమి? He prayed much. He asked to God, Lord, what is the difference between book of life and the book of the life of the Lamb? ఈ రెండిట్లో మధ్యలో ఉన్న వ్యత్యాసములు తెలుసుకున్నట్టుకి ఆయన అనేక మార్లు ప్రార్థించి ఉండిరి. So one day, through our late chief pastor, Pastor Joy Fitch, he received this answer. మన ప్రభువునందు నిద్రించిన మన చీఫ్ పాస్టర్ జాయ్ ఫిచ్ గారి మూలముగా పాస్టర్ జోల్ దాస్ గారు ఆయనకున్న ప్రశ్నను ఆయనకు జవాబు దొరికి ఉన్నది. Vijayawada workers meeting, Pastor Joy Fitch mentioned the answer different between book of life and the book of life of the Lamb. విజయవాడలో జరిగిన సేవకుల యొక్క కూటములలో పాస్టర్ జాయ్ ఫిచ్ గారు గొర్రెపిల్ల జీవ గ్రంథం మరియు జీవ గ్రంథముల యొక్క వ్యత్యాసం గురించి ఆయన తెలియపరిచినారు. Glory be to God. దీనికి మహిమ కలుగును గాక. So Pastor Joy Fitch, our late chief pastor, Pastor Joy Fitch mentioned the book of life is a birth register. Book of the Lamb, book of the life of the Lamb is a marriage register. బుక్ ఆఫ్ జీవ గ్రంథం అన్నది మన బర్త్ సర్టిఫికేట్ లేదా మన పుట్టు అన్నది దాంట్లో లిఖింపబడి ఉన్నవి. కానీ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఏమనగా అదొక మ్యారేజ్ రిజిస్టర్ లాంటిది. మనం వివాహం చేయబడినది దాంట్లో రాయబడను. So book of life means that's a birth register. జీవ గ్రంథము అనగా అది మన పుట్టుక యొక్క రిజిస్టర్ అయి ఉన్నది. If you born again, it is the salvation, you born again, so our name written in that marriage birth register, book of life. మనం రక్షణ పొందినట్లయితే మరలా జన్మించినట్లయితే ఆ యొక్క పుస్తకములో జీవ గ్రంథంలో రాయబడును. But the book of life of the Lamb is a marriage register. అయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము అన్నది అది వివాహం యొక్క పట్టిక వంటిదై ఉన్నది. If you obey the truth of God and to water baptism and receive the anointing of God, we are the bride of Christ. మనము దేవునికి లోబడి పరిశుద్ధత పొందుకొని బాప్తిజం తీసుకున్నట్లయితే మనం క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా మారుచున్నాము. So our name written in the marriage register. అప్పుడు మన పేర్లు ఆ యొక్క వివాహం యొక్క పట్టికలో రాయబడును. So book of life of the Lamb is a marriage register. కావున గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం యొక్క పుస్తకం అన్నది అది ఒక వివాహం యొక్క పట్టిక వంటిది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. This morning also our name written in the birth register and marriage register. కావున ఈ ఉదయకాలము మన పేర్లు మన పుట్టుక యొక్క పట్టిక మరియు పెళ్లి యొక్క వివాహం యొక్క పట్టిక రాయబడి. In this morning some of our names are written in the book of life, some names written in the book of life of the Lamb. ఈ ఉదయకాలం కొందరి పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్నవి, కొందరి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో కూడా లిఖింపబడి ఉన్నవి. For this thing let's all praise God. దీని బట్టి మనందరం చేరి స్తోత్రించాలి. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Yes, people of God, our God, write our name in the book of life. అవును ప్రియమైన వారలారా, మన పేర్లు దేవుడు ఆ జీవ గ్రంథంలో లిఖించాడు. Our God wrote our name in the book of life of the Lamb. అవును, మన పేర్లు ఆయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో లిఖించి ఉన్నాడు. That is a real truth rejoice in our life. అదే మన జీవితంలో ఒక సరియైన నిజమైన సంతోషమైనది. What for we rejoice in this thing? మనం ఏ కారణం చేత సంతోషించవలెను? Our name written in book of life and the book of life of the Lamb. మన పేర్లు జీవ గ్రంథంలోను గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్నవి అనగా what for we rejoicing this thing? ఏ కారణం చేత మనం సంతోషించుచున్నాము? Because if you go through the word of God, many of names is not written in these books. ఎందుకనగా మన వేద గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది పేర్లు దీనిలో లిఖింపబడలేదు. God cannot wrote all the people's name in these books. దేవుడు ప్రతి ఒక్కరి పేర్లు ఈ గ్రంథంలో ఆయన రాయించలేదు. So now we read in Revelation chapter 13 verse 8, what is mentioned, those names are not written in this book of life of the Lamb. కావున ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉన్నది, ఎవరి పేర్లైతే ఈ గ్రంథంలో లిఖింపబడలేదు. So he mentioned those names are not written in the book of the life of the Lamb. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వారి పేరు లిఖింపబడలేదు. That means you should understand God cannot wrote all the people's name in this book.
దాన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమనగా అందరి పేర్లు ఈ యొక్క గ్రంథంలో లిఖింపబడటలేదు. Through the grace of God, God wrote our name in the book of heaven or book of or in this book. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మన పేర్లను ఈ యొక్క పరలోకం యొక్క గ్రంథము లేదా ఈ గ్రంథములో ఆయన లిఖించి ఉన్నాడు. That's why we rejoice. కావున మనం సంతోషించవలెను. Secondly, what for we rejoice? రెండవది మనం దేని కొరకు సంతోషించవలెను? Because God wrote some people name in this book. కొందరి పేర్లు దేవుడి గ్రంథంలో లిఖించి ఉన్నాడు. After he wrote the name in this book, they blotted the name also. వారి పేర్లు ఈ గ్రంథంలో లిఖింపబడిన తర్వాత కూడా వారి పేర్లు ఆ పుస్తకం నుండి కొట్టివేయబడినవి. God wrote some names in this book. దేవుడు కొందరి పేర్లు ఈ గ్రంథంలో లిఖించి ఉన్నాడు. After God wrote the name in this book, he blotted the name also. వారి పేర్లు దేవుడు ఈ గ్రంథంలో లిఖింపబడిన తర్వాత కూడా దేవుడు వారి పేర్లను కొట్టివేసి ఉన్నాడు. In Exodus chapter 32. నిర్గమాకాండము 32వ అధ్యాయము Exodus chapter 32 verse 33. 33వ వాక్యము. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. And the Lord said unto Moses, whosoever hath sinned against me, him will I blot out of my book. Glory be to God. దీనికి మహిమ So what is కలుగును the గాక. meaning of this word? ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏమి? Here Lord wrote some person's name, some people's name in the book. ఇక్కడ దేవుడు కొందరి పేర్లు గ్రంథంలో రాసి ఉన్నాడు. After he wrote, he mentioned, whosoever sinned against me, him will I blot out my book. అప్పుడు ఆయన చెప్పుచున్నాడు, ఎవడైతే నా ఎదుట పాపము చేశానో వాని పేర్లు నా గ్రంథం నుండి తుడిచివేసేదను. So God wrote the name in the book. After he written, he blotted the name also. దేవుడు కొందరి పేర్లను ఆయన గ్రంథంలో రాసి ఉన్నాడు, కానీ వారు రాసిన తర్వాత కూడా వారి పేర్లను ఆయన తుడిచివేసి ఉన్నాడు. Grace of God, graciously, still now, God cannot blot out the name in the book of life. కృప ద్వారా దేవుడు మన పేర్లను జీవ గ్రంథం నుండి ఆయన తుడిచివేయలేదు. By the grace of God, still now, God cannot blot out our name in the book of life of the Lamb. దేవుని కృపను బట్టి మన పేర్లను గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం నుండి ఆయన మన పేర్లను తుడిచివేయలేదు. So that's why we rejoice, our names written in heaven. కావున మన పేర్లు పరలోకములో లిఖింపబడి ఉన్నవని మనము సంతోషించవలెను. So some names not written in the book. కొన్ని పేర్లు గ్రంథంలో రాయబడలేదు. Some names was written, but after written, God blotted the name. కానీ కొందరి పేర్లు అయితే లిఖింపబడి ఉన్నవి, కానీ తర్వాత అవి కొట్టివేయబడి ఉన్నవి. Thirdly, only few person names, only few names is remaining in this book. మూడవదిగా కేవలం కొందరి పేర్లు మాత్రమే ఈ పుస్తకములో ఇంకను ఉన్నవి. Glory be to God. దేవునికి మహిమ So this morning కలుగును I mentioned whose names God written in this book. ఇదే కాలము ఎవరి పేర్లు ఆ వారి గ్రంథంలో లిఖింపబడి ఉన్నవో వారి దాని గురించి What will we do in order to God write our name in the book of life and book of Lamb's book of life? జీవ గ్రంథంలోను మరియు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలోను మన పేరు దేవుడు లిఖింపబడుటకై మనము ఏమి చేయవలెను? What shall we do in order to God write our name in heaven? పరలోకంలో మన పేరు దేవుడు లిఖించుటకు మనం ఏమి చేయవలెను? Write in heaven means write in the book of heaven. పరలోకంలో వ్రాయుట అనగా పరలోకంలో ఉన్న పుస్తకంలో రాయుట. Many books in heaven. పరలోకంలో అనేక పుస్తకములు ఉన్నవి. Importantly, book of life and the book of life of the Lamb. అందులో ముఖ్యమైనవి జీవ గ్రంథము, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. Amen. Our name should be written in this book. మన పేర్లు ఆ గ్రంథంలో లిఖింపబడవలెను. So what should we do? మనం ఏమి చేయవలెను? If you turn to Exodus chapter 32, నిర్గమాకాండము 32వ అధ్యాయము. Moses have a assurance, a confident, his name is written in this book. ఇక్కడ మోషే తన పేరు ఈ యొక్క పేరు గ్రంథంలో రాయబడి ఉన్నవని ఆయనకు ఒక నమ్మకం ఉన్నది. Moses have assurance, my name is written in this book. మోషే తన పేరు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నదని అతనికి ఒక నమ్మకం ఉండేది. What for God wrote the name of Moses in the book? ఏ కారణం చేత మోషే యొక్క పేరు దేవుడు రాసి ఉన్నాడు? Kindly read Exodus chapter 32 verse 32. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వాక్యము. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. Yet now, if thou wilt forgive their sin, and if not, blot me, I pray thee, out of thy book which thou hast written. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Exodus chapter 32 verse 32. Moses have an assurance, my name written in heaven. ఇక్కడ 32వ అధ్యాయం 32వ వాక్యములో మోషే తన గ్రంథంలో తన పేరు తుడిచి ఉన్నదని ఆయనకు ఒక నమ్మకం ఉండేను. That's why he told to God, if thou will forgive the sin, and if not,
blot out me, I pray thee, out of the book which thou hast written. అందుకే ఆయన చెప్పుచున్నాడు, వారి పాపములను క్షమించుము, లేని ఎడల నా పేరును తుడిచివేయుము. So through this word, we should understand Moses have a confidence, assurance, his name is heaven. ఈ వాక్య మూలంగా మనం గ్రహించవలసినది ఏమనగా తన పేరు గ్రంథంలో లిఖింపబడినవని మోషేకు ఒక నమ్మకం ఉండేను. Praise be to God. దీనికి మహిమ కలుగును గాక. What is the reason here Lord wrote the name of Moses in the book of heaven? మోషే యొక్క పేరు పరలోకంలో లిఖింపబడుటకు కారణం ఏమి? You go through the word of God, we see many quality or many character found in the life of Moses. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆ మోషేకు అనేకమైన స్వభావం ఉండేను. Glory be to God. దీనికి మహిమ కలుగును So గాక. we also have the same character, worthiness, like Moses' life. Surely our name also got it in heaven. మనకు ఇదే స్వభావములు, మనకు కూడా ఇదే యోగ్యత ఉన్నట్లయితే మోషే వల్ల మన పేర్లు కూడా పరలోకంలో లిఖింపబడును. So what is the character of Moses, or what is the worthiness of Moses? మోషే యొక్క యోగ్యత ఏంటి? If you turn to Numbers chapter 11, సంఖ్యాకాండం 11వ అధ్యాయము. Numbers chapter 11, Moses, the anointed person, మోషే ఒక అభిషేకింపబడిన వ్యక్తి. in verse 25, 11:25, the Lord came down in cloud and spake unto him, and took off the spirit as upon him, and gave unto the 70 elders. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వాక్యములో యేసు పరలోకం నుండి దిగి ఆయన మోషే యొక్క ఆత్మను ఆ 70 మంది పెద్దలకు ఇచ్చాను. Moses is anointed person. ఆయన ఒక అభిషేకింపబడిన వ్యక్తి. That's why Lord took the anointed, took the spirit upon him and gave to the 70 elders. అందుకే ఆయన మీద ఉన్న అభిషేకమును తీసుకొని ఆయన 70 మంది పెద్దలకు ఆయన అభిషేకం ఇచ్చి ఉన్నాడు. One person have the 70 person anointing. అనగా ఒక్క మనుష్యుడు 70 మంది ఉండకన్నా ఆత్మ లేదా అభిషేకం ఉండేను. That showed the fullness of anointing. అదే ఆ యొక్క అభిషేకంలో పరిపూర్ణతను చూపించుచున్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. in order to God written our name in book, so we also need this anointing in our life. మన పేర్లు కూడా ఈ గ్రంథంలో రాయబడవలనంటే మనకు కూడా ఈ యొక్క ఆత్మ లేదా అభిషేకం ఉండవలెను. We should grow in anointing. మన అభిషేకంలో ఎదగవలెను. You receive the fullness of anointing. అభిషేకం యొక్క పూర్ణతను మనం పొందుకొనవలెను. Then God written our name in heaven. అప్పుడు మన పేర్లు దేవుడు పరలోకంలో రాయును. Then God written our name in the book in heaven. అప్పుడు మన పేర్లు పరలోకం ఉందన్న గ్రంథంలో ఆయన పేర్లు రాయును. Anointing our name written in the book of life of the Lamb. అభిషేకం మూలంగా మన పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో లిఖింపబడుచున్నవి. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Moses, the anointed person. మోషే అభిషేకింపబడిన మనుష్యుడు. Secondly, in Hebrews chapter 11 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వాక్యములో Choosing rather the suffer affliction with the people of God. దేవుని యొక్క జనులతో శ్రమ అనుభవించటకు అతను మేలు గాయించాను. Moses, the prince in the palace of Pharaoh. మోషే ఫరో యొక్క కుటుంబంలో ఫరో స్థానంలో ఒక రాజకుమారుడై ఉన్నాడు. He's a prince in the palace in Pharaoh. ఫరో యొక్క స్థానంలో ఆస్థానంలో ఆయన ఒక రాజకుమారుడు కనబడుచుండెను. But he rejected that the prince life. He chosen suffer with the people of God. కానీ ఆ కుమారుడి యొక్క జీవితమును ఆయన తిరస్కరించి దేవుని యొక్క జనులతో శ్రమ అనుభవించటకు అతడు మేలుగా ఎంచుకొనెను. Moses, man of suffering. మోషే కూడా శ్రమ పడే మనుషుడు. We need the life of suffering. అవును ప్రియమైన వారు, శ్రమ పడే ఆ జీవితం మనకు అవసరమైనది. We need the mind of suffering with the people of God. దేవుని యొక్క జనులతో శ్రమ పడే మనసు మనకు అవసరమైనది. We need the life of suffering with the people of God. దేవుని యొక్క జనులతో కలిసి శ్రమ పడే మనసు మనకు అవసరమైనది. This morning check and examine our life. ఉదయ కాలం ఒకసారి మనం పరిశీలించి చూసుకున్నవలెను. When you pass our convention, how many people suffer with God, with the people of God? గడిచిన దినాల్లో మన కన్వెన్షన్ కొరకు ఎంతో మంది దేవునితో కలిసి శ్రమపడి ఉన్నారు. If you cross our blessed convention, మన కన్వెన్షన్ మనం దాటి ఉన్నాము. so this morning check and examine our life. How many of us suffer with God, with the people of God? ఉదయ కాలం ఒకసారి మనం పరిశీలించి చూసుకున్నవలెను. దేవుని యొక్క జనులతో కలిసి ఎంతో మంది శ్రమపడి ఉన్నారు. Moses chose the life of suffering. మోషే శ్రమపడే అనుభవం ఆయన ఎంచుకొని ఉన్నాడు. Moses suffered with the people of God. మోషే దేవుని యొక్క జనులతో శ్రమపడకు అతను ఎంచుకొని How many ఉన్నాడు. of you like Moses suffered with the people of God in the presence of God? ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో మోషే వలె దేవుని యొక్క జనులతో శ్రమపడటకు సిద్ధంగా How many ఉన్నారు. of us like Moses suffered with the people of God in the house of God?
God. మోషే వలె దేవుని యొక్క జనులతో శ్రమ పడుటకు ఎంతమంది కనబడుచున్నారు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Beloved ones, in order to God write our name in the book of heaven, we need the life of suffering. పరలోకం యొక్క గ్రంథంలో మన పేరు రాయబడవలనంటే మనకు శ్రమ పడే జీవితం అవసరమైనది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Exodus chapter 32. ఆ నిర్గమకాండం 32వ అధ్యాయము. He prayed for others. ఆయన ఇతరుల కొరకు ప్రార్థించాను. The people of God sin against God. ఆ దేవుని యొక్క జనులు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. Moses went to the presence of God, before God, he prayed for them. మోషే వెళ్ళి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారి కొరకు ఆయన ప్రార్థించాను. In Exodus chapter 32 verse 13. 32వ అధ్యాయం 13వ వాక్యములో He prayed for others. ఆయన ఇతరుల కొరకు ప్రార్థించాను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. We should pray for others. అవును, మనం ఇతరుల కొరకు ప్రార్థించవలెను. Then God write our name in heaven. అప్పుడు దేవుడు మన పేర్లు ఆ యొక్క గ్రంథంలో రాయిచున్నాడు. We need the spirit of supplication. విజ్ఞాపన యొక్క ఆత్మ మనకు అవసరమైనది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. In Exodus chapter 34, నిర్గమకాండం 34వ అధ్యాయము. in two places mentioned, Moses was with God in 40 days and night, 40 day and night, without eating and drinking. 2 స్థలాలలో ఆ మోషే దేవునితో 40 దినములు 40 రాత్రులు తిండి తినకుండా ఆయన దేవునితో కనబడెను. In Exodus chapter 24 verse 18. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వాక్యములో Moses was in the Mount 40 days and nights is mentioned. మోషే ఆ యొక్క పర్వతం మీద 40 దినములు 40 రాత్రులు ఉండెను. 24 more Exodus 24:18 Moses with God in mountain. మోషే దేవునితో ఆ పర్వతం మీద ఉండెను. In Exodus 34:25-28 also. 34వ కీర్తన 25వ వాక్యములో కూడా Exodus chapter 34 verse 28 also. నిర్గమకాండం 34వ అధ్యాయం 25వ వాక్యములో He was there with the Lord 40 days and 40 nights. He did neither eat bread nor drink water. అతడు 40 దినములు 40 రాత్రులు దేవునితో పర్వతం మీద ఉండెను. అతడు తినను లేదు తాగను లేదు. So these two places, Moses with God. ఈ రెండు వాక్యములు బట్టి ఆయన దేవునితో ఉండెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. these two verses mentioned Moses have the fellowship with God. ఈ రెండు వాక్యములు బట్టి మనము గ్రహించవలసినది ఏమనగా మోషే దేవునితో ఒక సహవాసం So we ఉండేది. need the fellowship of God in order to our name found in the book of heaven. మన పేర్లు పరలోకంలో గ్రంథంలో రాయబడవలనంటే మనకు దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. In Hebrews chapter 3 verse 5, he is faithful in the house of God. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో ఆయన దేవుని ఇంట్లో నమ్మకస్తుడై ఉండెను. Here the Hebrew writer say Moses is faithful in the house of God as a servant. హెబ్రీ యొక్క గ్రంథకర్త చెప్పుచున్నాడు మోషే దేవుని యొక్క ఇంట్లో నమ్మకస్తుడుగా ఉండెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. House of God Means presence of God. ఇక్కడ దేవుని ఇల్లు అనగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది. So Moses was faithful in the house means Moses is faithful in the presence of God. దేవుని యొక్క ఇంట్లో మోషే నమ్మకంగా ఉండెను అనగా మోషే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండెను. Glory be to God. దేవునికి మహిమ So కలుగును this గాక. morning check an example like how many of us faithful in the presence of God. ఉదయకాలం ఒకసారి మనం పరిశీలించి చూసుకున్న వాళ్ళు మనలో ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉన్నాము. How many of us faithful in the presence of God. మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది నమ్మకముగా ఉన్నామో చూసుకునే వాళ్ళు. Moses is faithful in his house. దేవుడు మోషే తన ఇంట్లో నమ్మకముగా ఉండెను. So this house is the presence of God. ఈ యొక్క ఇల్లు అనగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది. Many times you neglect the presence of God. అనేక మంది దేవుని సన్నిధిని మనం అలక్ష్య Many times పట్టించున్నాము. you rejected the presence of God. అనేక మార్లు మనం దేవుని సన్నిధిని Many తృణీకరించుచున్నాము. times you have no any gladness, happy to come to the presence of God. అనేక వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు మనకి ఏమాత్రం సంతోషం You కనబడలేదు. dishonor the presence of God. మనం దేవుని సన్నిధిని మనము గణహీనపరచుచున్నాము. If you do like this, our name is not written in heaven. మనం ఈ విధంగా చేసినట్లయితే మన పేర్లు జీవగా ఆ యొక్క గ్రంథంలో రాయబడదు. Moses are faithful in his house, faithful in his presence. That's why God written his name in heaven. మోషే ఆ యొక్క తన సన్నిధిలో నమ్మకస్తుడై ఉన్నాను గనుక ఆయన పేరు రాయబడిన. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Not only that, if you read the word of God,
we find many things about Moses. అంత మాత్రమే కాక మనం ఇంకా చదివినట్లయితే మోషే గురించి ఇంకా కార్యములు రాయబడి ఉన్నవి. 8 things mentioned about Moses. Go home and meditate yourself. మా మోషే గురించి 8 కార్యములు రాయబడి ఉన్నవి. మీ ఇంటికి వెళ్ళి ధ్యానించము. So first of all, Moses' name is written in heaven. మొదటిగా మోషే యొక్క పేరు పరలోకంలో రాయబడి ఉన్నది. Because he is anointed person. ఎందుకనగా అతడు అభిషేకింపబడిన మనుషుడు. He is a man of suffering. ఎందుకనగా అతడు శ్రమ పడే మనుషుడు. Also pray for others. ఇతరుల కొరకు ప్రార్థించేవాడు. You have the fellowship with God. దేవునితో సహవాసం కలిగి ఉండెను. Also faithful in his presence. ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉండెను. Another thing, you meditate yourself. మిగిలినవి మీరు ధ్యానించము. 8 things mentioned about the character of Moses. మోషే గురించి 8 కార్యములు రాయబడి ఉన్నవి. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. if you have the same character Moses had, surely our name also got written in heaven. మనకు ఇవి ఉన్నట్లయితే ఇదే మనలో కూడా ఉన్నట్లయితే మన పేర్లు కూడా పరలోకంలో రాయబడును. Secondly, the firstborn name is written in heaven. రెండవదిగా జ్యేష్ఠ కుమారుని యొక్క పేర్లు పరలోకంలో రాయబడును. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Hebrews chapter 12, kindly read verse 23. 12వ అధ్యాయము 23వ వాక్యము. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును. To the general assembly and church of the firstborn, which are written in heaven, and to God the judge of all, and to the spirit of just men made perfect. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. again, this Hebrews writers mention church of the firstborn, which are written in heaven. ఇక్కడ మరలా రాయబడి ఉన్నది పరలోకంలో రాయబడి ఉన్న జ్యేష్ఠుల యొక్క సంఘము. So firstborn name written in heaven. Heaven means book in heaven. అనగా పరలోకమందు రాయబడి ఉన్నది, అనగా పరలోకం యొక్క గ్రంథములో రాయబడి ఉన్నది అని అర్థం. Glory be to God. దీనికి మహిమ కలుగును Who is గాక. this firstborn? ఈ యొక్క జ్యేష్ఠుడు ఎవరు? The word of God says, we got born through the word of the truth. We are the firstborn. ఆ దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, వాక్యం యొక్క సత్యవాక్యం ద్వారా ఎవరైతే జన్మించుచున్నారో వారు జ్యేష్ఠులై ఉన్నారు. In James chapter 1, యాకోబు మొదటి అధ్యాయము. who is the firstborn? ఎవరు జ్యేష్ఠులు? He begot us with the word of the truth is mentioned. ఆయన సత్యవాక్యము చేత మనలను ఆయన కనెను. James 1:18. మొదటి అధ్యాయం 8-18వ వాక్యము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కలిను. Of his own will beget he us with the word of truth, that we should be a kind of first fruits of his creation. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Here first fruit mentioned, this first fruit also compared to the firstborn. ఇక్కడ ప్రథమ ఫలము అనగా జ్యేష్ఠులతో కూడా పోల్చబడుచున్నది. Who are this first fruit, firstborn? ఈ యొక్క ప్రథమ ఫలము అనగా జ్యేష్ఠులు అనగా ఎవరు? Begot through the word of the truth. ఎవరైతే సత్యవాక్యము చేత జన్మించుచున్నారో. So born by the truth, begot by the truth means ఎవరైతే సత్యవాక్యం చేత జన్మించుచున్నారో you keep the truth and doctrines God given us. దేవుడు ఇచ్చిన సత్యమును ఉపదేశమును వారు గైకొన్న వారై ఉన్నారు. Walk according to the truth and doctrines God given us. దేవుడు ఇచ్చిన సత్యమును ఉపదేశం బట్టి వారు గైకొన్న వారై ఉన్నారు. Maintain the truth God given us. దేవుడు ఇచ్చిన ఆ సత్యమును వారు కాపాడుకున్న వారు ఉన్నారు. They are born with the word of the truth. వారు సత్యవాక్యం చేత జన్మించి ఉన్నారు. They are called the firstborn or first fruits. వారి ప్రథమ ఫలము వారి జ్యేష్ఠులు. His beloved, keep the truth of God. అను ప్రేమైన వారులను దేవుని యొక్క సత్యమును మీరు కాపాడుకొనుము. Maintain the truth of God. ఆ దేవుని యొక్క సత్యము మీరు కాపాడుకొనుము. Walk through the word of God. దేవుని యొక్క వాక్యం ప్రకారం మీరు నడువుము. We need the experience of firstborn or first fruit in order to return our name in heaven. మన పేరు పరలోకంలో రాయటకి మన ఈ యొక్క జ్యేష్ఠులు లేదా ప్రథమ ఫలం యొక్క అనుభవం అవసరమై ఉన్నది. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Secondly, who are this firstborn? రెండవదిగా ఈ యొక్క ప్రథమ ఫలము అనగా ఎవరు? In Romans chapter 8, St. Paul say the firstborn in the spirit is mentioned. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. In Romans 8:23. 8వ అధ్యాయం 23వ వాక్యంలో ఎవరైతే ఆత్మచేత జన్మించుచున్నారో అని రాయబడి ఉన్నది. Romans chapter 8 verse 23, St. Paul say, they are the fruit of the spirit.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వాక్యములో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, వారు ఆత్మ ఫలములై ఉన్నారు. First fruit of the Spirit. వారు ఆత్మ యొక్క ప్రథమ ఫలమై So ఉన్నారు. first fruit means firstborn. ఆ ప్రథమ ఫలము అనగా జ్యేష్ఠులు, So firstborn of the Spirit. లేదా ఆత్మ చేత ప్రథమ ఫలము. So through the anointing, through the Spirit, we are the firstborn. మనం ఆత్మ మూలముగా ప్రథమ ఫలము లేదా జ్యేష్ఠులమై ఉన్నాము. So always fill in the anointing of the God. కావున ఎల్లప్పుడూ దేవుని యొక్క అభిషేకంలో మనం నింపబడవలెను. Always fill in the Spirit of God. ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మలో నింపబడవలెను. Through the word of the truth, through the Spirit of God, you are the firstborn. మన దేవుని యొక్క ఆత్మ మూలముగా మనము దేవుని ప్రథమ ఫలమై ఉన్నాము. Through the word of the truth, సత్యవాక్యము ద్వారా, through the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మ ద్వారా we became a firstborn. మనం ప్రథమ ఫలముగా మార్చున్నాము. Firstborn name in heaven. లేదా ఈ జ్యేష్ఠులు వారి పేరు పరలోకంలో రాయబడి ఉన్నది. Glory be to God. దేవునికి మహిమ So కలుగును గాక. always maintain the truth and anointing God given us. కావున దేవుడు ఇచ్చిన సత్యమును మనం ఎల్లప్పుడూ కాపాడుకొనవలెను. Thirdly, St. Paul mentioned in Philippians chapter 4, మూడవదిగా పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయిచున్నాడు, whose names God written in heaven, ఎవరి పేర్లు పరలోకంలో రాయబడి or ఉన్నవి, whose names written in the book in heaven. ఎవరి పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి. Philippians chapter 4, ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము kindly read verse 3. 3వ వాక్యం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. And I entreat thee also, through your fellow, help those women which labored with me in the gospel, with Clement also, and with other my fellow laborers, whose names are in the book of life. Glory be to God. దేవునికి మహిమ కలుగును So గాక. here St. Paul mentioned some women and fellow laborers work with Clement and St. Paul with the ministry in gospel. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, కొందరు స్త్రీలు మరియు కొందరు సహకారులు క్లెమెంతుతోనూ పౌలుతోనూ కలిసి వారు దేవుని యొక్క సేవలో వారికి ప్రయాసపడి ఉన్నారు. Some women and some fellow laborers labor with Clement and with St. Paul in the gospel. కొందరు స్త్రీలు కొందరు సహకారులు క్లెమెంతుతోనూ మరియు పౌలుతోనూ ఉపదేశం కొరకు సువార్త కొరకు వారు ప్రయాసపడి ఉన్నారు. So those names are written in heaven. వారి పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి. Those names are written in the book of life. వారి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. So what is the meaning of this word? దీని యొక్క వాక్యం యొక్క అర్థం ఏమి? You labor, you help with the servants of God in the ministry. Our names written in the book of life. మీరు సేవకులతో సేవ కొరకు మీరు ప్రయాసపడినట్లయితే మీ పేరు జీవ గ్రంథంలో రాయబడును. Because this woman and this fellow laborers help with Clement and St. Paul help and labor with the gospel. ఎందుకనగా ఇక్కడ కొందరు స్త్రీలు మరి సహకారులు క్లెమెంతుతోనూ పౌలుతోనూ సువార్త కొరకు వారు ప్రయాసపడి ఉన్నారు. So we also help with the servants of God in the ministry. Our names written in the book of life. మనం కూడా మన సేవకులతో కలిసి సేవ కొరకు ప్రయాసపడినట్లయితే మన పేర్లు కూడా జీవ గ్రంథంలో పేర్లు రాయబడను. That's why often need to labor with God, with the servants of God. అందుకే మనం అనేక మార్లు చెప్పుచున్నాము, సేవకులతో కలిసి దేవుని కొరకు ప్రయాసపడము. That's why often we say help for the servants of God in the ministry. అందుకే మేము చెప్పుచున్నాము, సేవకుల కొరకు సహాయకరంగా ఉండు. Those who help with the servants of God in the ministry, those names God written in the book of life. ఎవరైతే సేవకులతో కలిసి ఉన్న సహాయం చేయుచున్నారో వారి పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి. Glory be to God. దీనికి మహిమ కలుగును గాక. No time to elaborate. I mentioned the only points. చదువుటకు సమయం లేదు కాబట్టి నేను కేవలం అంశాలు మాత్రమే చెప్పేదాను. Go and meditate yourself. ఇంటికి వెళ్ళి ధ్యానించము. Always help with the servants of God in the gospel. ఎల్లప్పుడు సువార్త కొరకు సేవకులతో కలిసి మనం Always help and labor with the servants of God in the ministry. ఎల్లప్పుడు సేవకులతో కలిసి మనం సహాయపడాలను. Then our names God written in the book of life in heaven. అప్పుడు దేవుడు మన పేర్లు పరలోకములో ఆయన పేరు రాయించున్నాడు. Glory be to God. ఆయనకు మహిమ కలుగును గాక. Turn to Isaiah chapter 4. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో Here also some name written in heaven. ఇక్కడ కొందరి పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి. Isaiah chapter 4 verse 3. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వాక్యము. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును.
And it shall come to pass that he that is left in Zion, and he that remaineth in Jerusalem, shall be called holy, even every one that is written among the living in Jerusalem. Glory be to God. దేవునికి మహిమ కలుగును Here, గాక. St. Paul, here, Prophet Isaiah mentioned two groups of people names written in among the living. Living means among the book of living. ఇక్కడ యెషయా ప్రవక్త ఇక్కడ ఆ యొక్క మన సజీవుల యొక్క పట్టికలో రెండు గుంపుల గురించి ఆయన చెప్పుచున్నాడు. Those names written among the living means among the book of the living. అక్కడ ప్రతి పేరు ఎవరైతే అక్కడ సజీవులో కనబడుచున్నారో వారి మధ్యలో వారి పేరు లిఖింపబడి ఉన్నది. Whose names written in the book of living? ఈ యొక్క సజీవుల యొక్క పేరు గ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉన్నది? Left in Zion, remained in Jerusalem. ఎవరైతే సియోన్లో శేషించుచున్నారో, యెరూషలేములో ఎవరైతే నిలుచుచున్నారో. What is the meaning of this? దీని యొక్క అర్థం ఏమి? I fear to say this: many are called for Zion, but not all are left in Zion. అనేక మంది సియోన్ కొరకు పిలుచుచున్నారు, కానీ అనేక మంది సియోన్లో కనబడటలేదు. With fear I speak this: many are called for Zion, but not all are left in Zion. నేను దుఃఖంతో భయంతో చెప్పుచున్నాను, అనేక మంది సియోన్ కొరకు పిలువబడుచున్నారు, కానీ అనేక మంది ఆ సియోన్ కొరకు వచ్చలేదు. Because this path of Zion is a valley of tears. ఎందుకనగా ఈ సియోను మార్గము కన్నీటి మార్గమై ఉన్నది. The path of Zion is a path of suffering. ఎందుకనగా సియోను మార్గము శ్రమల మార్గమై ఉన్నది. The path of Zion is path of trial and temptation. సియోను మార్గము శ్రమలు గుండా మార్గమై ఉన్నది. In Psalm 84 verse 6 and 7 say the path of Zion and Jerusalem is a valley of tears. కీర్తన 44 కీర్తన 6-7 వాక్యములో సియోన్ యొక్క మార్గము కన్నీటి మార్గమై ఉన్నది. In Psalm 84 verse 6 and 7 mention about the path of the Zion and Jerusalem. 84 కీర్తన 6-7 వాక్యములో సియోన్ యొక్క మార్గము గురించి రాయబడి ఉన్నది. Many are called for come for Zion, but not all are left in Zion. అనేక మంది సియోన్ కొరకు పిలువబడుచున్నారు, కానీ దానిలో అనేక మంది వచ్చలేదు. Many are come to Jerusalem, but all not remained in Jerusalem. అనేక మంది యెరూషలేముకు వచ్చుచున్నారు, కానీ వారు యెరూషలేములో ఉండుటలేదు. They facing this path of tears of the valley of tears. వారు ఈ యొక్క కన్నీటి యొక్క లోయలో వారు వెళ్ళుచుండగా, They go through the path of suffering and trials and temptation. శ్రమలు శోధనలు గుండా వారు వెళ్ళుచుండగా, They cannot live in Zion, they cannot remain in Jerusalem. వారు యెరూషలేములోను సియోన్లోను వారు కనబడలేకపోతున్నారు. They all go back from this Zion and Jerusalem. వారందరూ సియోన్ను విడిచి యెరూషలేమును విడిచి వెళ్ళిపోతున్నారు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Those name is not written in the book of living. వారి పేర్లు ఈ యొక్క సజీవుల యొక్క పేర్లో రాయబడలేదు. All the path of trial and temptation, those who are left in Zion, those who remained in Jerusalem, such a person, those names are written in the book of living. ఎవరైతే శ్రమలలో శోధనలో కన్నీటిలో ఇంకా సియోన్లో శేషించుచున్నారో, యెరూషలేములో ఎవరైతే నివసించుచున్నారో వారి పేర్లు జీవము గ్రంథంలో రాయబడి ఉన్నవి. Zion is a path of tears. అను ప్రియమైన వారలారా, సియోను ఈ యొక్క కన్నీటి మార్గమై ఉన్నది. Zion is a path of valley of tears. సియోను కన్నీటి లోయ అయి ఉన్నది. Valley of tears is a path of New Jerusalem and Zion. ఈ యొక్క కన్నీటి లోయ సియోను మరియు యెరూషలేము యొక్క మార్గమై ఉన్నది. Trial and temptation, suffering is a path of Zion and Jerusalem. శ్రమలు శోధనలు ఈ యొక్క మార్గమే సియోను యెరూషలేము మార్గమై ఉన్నది. In this path of tears, in the path of trial and temptation, those are left, those are remainder, those names written in heaven. ఎవరైతే కన్నీటి యొక్క మార్గంలో శ్రమల మార్గంలో శోధనల మార్గంలో వెళ్ళినప్పటికీ కనబడుచున్నారో వారి పేర్లు రాయబడి ఉన్నవి. Glory be to God. దీనికి మహిమ కలుగును గాక. God help us be left in Zion and remained in Jerusalem all these ways. మనం ఇంకా సియోన్లో కనబడినట్లుగా యెరూషలేములో కనబడినట్లుగా దేవుడు మనకు సాయం చేయవలెను. May God help us to let's all praise God. దేవుడు మనకు సాయం చేయనట్లుగా మనందరం స్తోత్రం God help us to give grace to go through the path of valley and suffering. God help us to lift and remain in this world, Jerusalem and Zion. ఈ శ్రమల యొక్క లోయ గుండా మనం వెళ్ళి దాంట్లో మనం కనబడినట్లుగా దేవుడు మనకు సాయం చేయనట్లుగా స్తోత్రించండి. Praise the Lord, 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 praise the Lord. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Turn to Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో Here St. John say the overcomers names written in heaven. జయించిన వారి పేర్లు ఈ యొక్క దీనిలో రాయబడినవి. Revelation chapter 3 verse 5. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. He that overcometh, the same shall be clothed in white raiment, and I will not blot out his name out of the book of life, but I will confess his name before my Father and before his
Glory be to God. దేవునికి మహిమ కలుగును So, గాక. overcomers names not blot out in this book is mentioned. జయించిన వాని పేర్లు ఈ యొక్క గ్రంథం నుండి అది తెచ్చివేయబడలేదు. That means the overcomer name is written always remained in this book. అలాగా జయించిన వారికి అన్ని వారి పేర్లు ఎల్లప్పుడూ ఈ యొక్క గ్రంథంలో Overcomer's name is written in this book. జయించు వారి యొక్క పేర్లు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. Overcomer's names written in heaven or written in the book of life. జయించిన వారి యొక్క పేర్లు పరలోకంలో ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నవి. God will not blot out his name in this book of life. దేవుడు వారి పేరుని యొక్క జీవ గ్రంథం నుండి ఆయన తుడిచివేయటం లేదు. So we should live a overcoming life. మనం ఒక జయ జీవితం చేయవలెను. Glory be to God. దీనికి మహిమ కలుగును గాక. Finally, we come back our keyword. చివరిగా మన మూల వాక్యం వచ్చినట్లయితే Jesus mentioned to this disciple, rejoice, your name written in heaven. యేసు తన శిష్యులతో మీ యొక్క పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి కనుక సంతోషించము అని చెప్పుచున్నాడు. Finally, whose names written in heaven? చివరిగా ఎవరి పేర్లు పరలోకంలో కనబడి Our keyword, Jesus told to disciple. మన మూల వాక్యములో మనం చూస్తున్నాము యేసు శిష్యులతో ఈ మాట చెప్పుచున్నాడు. Rejoice not the spirits or the evil spirit subjected to, rather rejoice, your names written in heaven. దయ్యములు మీకు లోబడుచున్నవి కనుక మీరు సంతోషించక మీ యొక్క పేర్లు పరలోకంలో లిఖింపబడి ఉన్నవి కనుక సంతోషించము. So disciples' names in heaven. శిష్యుల యొక్క పేర్లు పరలోకంలో ఉన్నవి. Glory be to God. దీనికి మహిమ కలుగును So గాక. in order to our name also God written in heaven, we should also have the character of the disciple. మన పేర్లు కూడా పరలోకంలో రాయబడవలనంటే ఈ యొక్క శిష్యుల యొక్క స్వభావం మనలో కూడా కనబడవలను. So we need the experience of disciple, then only our name also written in heaven. ఈ శిష్యుల యొక్క అనుభవం మనకు అవసరమైనది, అప్పుడే మన యొక్క పేర్లు పరలోకంలో రాయబడును. What is the character of disciple? శిష్యుల యొక్క అనుభవం ఏమి? Who are the disciple? ఈ శిష్యులు అనగా ఎవరు? In John chapter 8 verse 31, John 8:31, Jesus said, యోహాను సువార్త 8:31 వాక్యములు యేసు చెప్పుచున్నాడు, if you continue in my word, you are the disciple for me. మీరు నా యొక్క వాక్యములో కొనసాగినట్లయితే మీరు నా శిష్యులుగా పిలువబడుచున్నారు. English is mentioned, if you continue in my word. In other Bibles say, continue my doctrine. ఆంగ్ల బైబిల్లో నా వాక్యములో మీరు కొనసాగినట్లయితే ఉన్నది. ఇతర భాషలో నా ఉపదేశంలో మీరు కొనసాగినట్లయితే రాయబడి ఉన్నది. Continue the doctrine of God, you are the disciple of God. మనం దేవుని యొక్క ఉపదేశంలో కొనసాగినట్లయితే మనం దేవుని శిష్యులమై ఉన్నాము. Then our name is written in heaven. అప్పుడు మన పేర్లు పరలోకంలో రాయబడి రాయబడును. John 13:35. యోహాను సువార్త 13:35 వాక్యములో John 13:35, Jesus said, if you have love one in another, you are my disciple. యోహాను సువార్త 13:35 వాక్యంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే మీరు నా శిష్యులై ఉన్నారు. If you love one to another, you are my disciple. మీరు ఒకరినొకరిని ప్రేమించినట్లయితే మీరు నా శిష్యులై ఉన్నారు. It is better to be love one to another. మీరు ప్రియమైన వారు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. That is the character of disciple. అదే శిష్యుని యొక్క స్వభావమై ఉన్నది. If you love one to another, you are the disciple. Our name is written in heaven. మీరు ఒకరినొకరు ప్రేమించినట్లయితే మీ యొక్క పేర్లు పరలోకంలో ఉన్నవి, మీరు శిష్యులై ఉన్నారు. In John chapter 15 verse 8, యోహాను సువార్త 15:8 వాక్యములో Jesus said, we bear much fruit, you are my disciple. మీరు అధిక ఫలించి ఉన్నారు, మీరు నా శిష్యులై ఉన్నారు. If you bear much fruit, you are my disciple. మీరు అధిక ఫలం ఫలించినట్లయితే మీరు నా శిష్యులై ఉన్నారు. This fruit compared with the character of Jesus. ఈ యొక్క ఫలము దేవుని యొక్క యేసు యొక్క స్వభావంతో పోల్చబడుచున్నది. So we bring forth the character of Jesus in our life. That is the character of disciple. మీరు మీ జీవితంలో ఫలించినట్లయితే అది యేసు యొక్క స్వభావమై ఉన్నది. Yes, believers, we bring forth the character of Jesus in our life. అవును ప్రియమైన వారు, మన జీవితంలో యేసు యొక్క స్వభావం మనం కనబడవలెను. Then our name is written in heaven. అప్పుడు మన పేర్లు పరలోకంలో లిఖింపబడును. We all close our eyes and sit on the knees. మనమందరం కళ్ళు మూసుకొని మోకరించాము. What is our true rejoice? మన నిజమైన సంతోషం ఏమి? Not the gift and talent God given us. దేవుడు ఇచ్చిన వరములు తలాంతులు కాదు. But the true rejoice is our name written in heaven. మన నిజమైన మన పేర్లు పరలోకంలో రాయబడటమే నిజమైన సంతోషం. Our true rejoice is our name written in the book of life. జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడటమే నిజమైన సంతోషం. Our true rejoice is our name written in the book of life of the Lamb. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడటమే మన నిజమైన సంతోషం. So this morning rejoice in the presence of God. ఇదే కాలం దేవుని సన్నిధిలో సంతోషించుము. Because our name is written in the book of life. ఎందుకనగా మన పేరు జీవ గ్రంథంలో లిఖింపబడింది. Because our name is written in the book of life of the Lamb. ఎందుకనగా
ఎందుకనగా మన పేర్లు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో లిఖింపబడి Amen. ఉన్నవి. Amen. Our God, our Jesus coming very soon in order to gather His bride. అవును, మన యేసు త్వరగా తన పెళ్లి కుమారుని కొనుక్కోవడానికి వచ్చుచున్నాడు. Yes, our name is written in the birth register. అవును, మన పేర్లు పుట్టక యొక్క పట్టికలో రాయబడి Amen. ఉన్నాయి. Our name is registered in the marriage register. మన యొక్క పేరు వివాహం యొక్క పట్టికలో కనబడలేదు. Amen. Our bridegroom, our Jesus, very coming very soon in order to gather His bride. అవును, మన పెళ్లి కుమారుడు అతి త్వరగా తన పెళ్లి కుమారుని Rejoice, rejoice in His presence of God. ఆయన సన్నిధిలో మనం Amen. సంతోషించాలి. Our true rejoice is not the gift and talent God given us. మన నిజమైన సంతోషం దేవుడు మనకి ఇచ్చిన వరములు తలాంతులు Amen. Our కాదు. true rejoice is not a gift and talent God given us. దేవుడు మనకి ఇచ్చిన వరములు తలాంతుల్లో అది నిజమైన Amen. Our సంతోషం true కాదు. rejoice is our name is written in heaven. మన పేరు పరలోకంలో లిఖింపబడుటే నిజమైన సంతోషం. Amen. Rejoice in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో Rejoice in the సంతోషించు. presence of God. దేవుని యొక్క సన్నిధిలో Amen. సంతోషించు. Prepare our life to meet our bridegroom. మన పెళ్లి కుమారుని సంధించడానికి మన జీవితాన్ని Amen. సిద్ధపరచుకోండి. May God bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించును. Hallelujah. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Yes, people of God, rejoice not the gift and talent given us. అవును ప్రియమైన వారలారా, దేవుడు ఇచ్చిన వరంలో తలాంతులో మనం సంతోషించవచ్చు. Amen. Rejoice not the wisdom and knowledge God given us. దేవుడు ఇచ్చిన జ్ఞానము తెలివిలో మీరు సంతోషించవద్దు. Rejoice not wealth and health God given us. దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యంలో, దేవుడు ఇచ్చిన ధనములో మీరు సంతోషించవద్దు. Amen. Rather rejoice our name written in heaven. కానీ మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి కనుక సంతోషించు. Rejoice in the presence of God. Our name written in the book of life. మన జీవ గ్రంథంలో పేరు లిఖింపబడి ఉన్నవి కనుక సంతోషించు. Amen. Rejoice in the presence of God. Our name written in the book of life of the Lamb. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు లిఖింపబడి ఉన్నవి కనుక సంతోషించు. That is the true rejoice in our life. అదే మన జీవితంలో నిజమైన సంతోషం. Rejoice in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో సంతోషించు. Fill in the true rejoice in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో నిజమైన సంతోషంలో నింపబడు. Hallelujah, 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 hallelujah. Praise the Lord, 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 praise the Lord. Amen. Hallelujah. Amen. All the truth
God revealed this morning itself. Praise God. ఉదయకాలం దేవుడు బయలుపరిచిన సత్యములన్నిటి బట్టి స్తోత్రించదు. Praise the Lord, 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 praise the Lord. Amen. Through this word, God bless every one of us. Let's praise God. ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినట్లుగా Praise స్తోత్రించదు. the Lord, praise 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 the Lord. Those who come newly this morning, God bless them, bless the family. Let's praise God. ఈ ఉదయకాలం ఎవరైతే కొత్తగా వచ్చి ఉన్నారో దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా స్తోత్రించదు. Praise the Lord, 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 praise the Lord. Give all praise, glory, honor to God. Let's praise God. సకల స్తుతి ఘన మహిమ దేవునికే చెల్లించి స్తోత్రించదు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Amen. God should prepare every one of us for His soon return. Let's praise God. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన త్వర రాకడకు సిద్ధపరిచినట్లుగా స్తోత్రించదు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. మహాపరిశుద్ధమైన ప్రేమగల దేవా మీ స్తోత్రం చెల్లించినారా స్తోత్రం స్వామి ప్రభా ఈ దినముల ప్రనూతన దినముల ప్రభా మీ స్తోత్రం చెల్లించిన రాజా పిల్లలందరినీ ప్రభా దేవుని సమాధికి నడిపించున్నావు కనుక మీ స్తోత్రం చెల్లించినాం. మా యొక్క ప్రవాసం లోకముల ప్రభా జీవించిన పాపిష్టులైన మనందరినీ ప్రభా స్వామి ఇది రక్షించి జీవగ్రంథ బుక్కుల ప్రభా పేరు రాయబడిన వారుగాను గొర్రె పిల్లవరి ముందు స్వామి రాయబడిన వారుగాను ప్రభా రచించి తీసుకొచ్చున్నావు కనుక మీ స్తోత్రం చెల్లించిన రాజా వేరుగా స్వామి జీవించాలని ప్రభా తెల్లతేటగా నీ బయలుపరిచి ఉన్నావు కనుక మీ స్తోత్రం చెల్లించినాం. దైవ భయంతోనూ వణుకుతోనూ ప్రభా స్వామి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క లోక కార్యం నుండి విడుదల పొంది ప్రభా జీవించేటట్టు తగిన కృపను పరిశుద్ధాన్ని దయచేయాలని వేడుకుంటున్న రాజా మీ స్తోత్రం. అదిగా ప్రభా స్వామి గొర్రె పిల్ల ప్రభా ఎదిగా స్వామి తగ్గించుకొని జీవిస్తుందో అదిగా ప్రతి ఒక్కరు కూడా స్వామి లోకంలో ప్రభా స్వామి లోక వైపు చూడకుండా ప్రభా నీ వైపు చూసి ప్రభా స్వామి జీవ గ్రంథములను గొర్రె పిల్లలు స్వామి జీవించే వారుగా నీ మార్చవాలని వేడుకుంటున్న రాజా మీ స్తోత్రం. జీవ గ్రంథముల పేరు రాయబడిన వారుగా ఉండటకు స్వామి ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యానుసారి వారు వారి జీవితాన్ని సరి చేసుకుని ప్రభా దైవ భయంతోను భక్తితోను వణుకుతోను ప్రభా జీవించి నీ రాజ్యాలు కనబట్టకు నీ సహాయం చేయని వేడుకుంటున్న రాజా మీ స్తోత్రం. జీవనపై రాయబడిన వారందరూ కూడా స్వామి ఏ రీతిగా జీవించాలని బయటపెట్టి ఉన్నావు కనుక మీ స్తోత్రం చెల్లించినాం. ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరిని ప్రభా స్వామి జీవగ్రంథ గొర్రెపిల్ల కూడా రాయబడిన వారుగా పిలిపించి ఉన్నావు కనుక స్వామి ప్రతి ఒక్కరు కూడా స్వామి సత్యముల నిలబడి జీవించడానికి కృప దయచేయాలని వేడుకుంటున్న రాజా మీ స్తోత్రం. లోక వైపు చూడకుండా ప్రభా నిన్ను మాత్రం చూసుకొని ప్రభా దైవ భయంతోను వణుకుతోను ప్రభా జీవించటకు తగిన కృపని అందరికీ దయచేయాలని వేడుకుంటున్న రాజా మీ స్తోత్రం. ఈ ప్రవాసం మహా సత్యమైన ప్రభా స్వామి జీవ గ్రంథమును మాకు ముందు పెట్టి ఉండి స్వామి జీవించటకు తగిన హెచ్చరింపు ఇచ్చిన్నావు కనుక మీ స్తోత్రం చెల్లించిన రాజా. హెచ్చరించిన ప్రకారం స్వామి ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకొని జీవించి ప్రభా జీవ గ్రంథముల పేరు రాయబడిన వారుగాను ప్రభా జీవించటకైన కృపని దయచేయాలని వేడుకుంటున్న రాజా మీ స్తోత్రం స్వామి. జీవిత పేరు రాయబడిన ఉన్నప్పుడు కూడా స్వామి కొట్టివేయబడిన వారు ఎంతో మంది ఉంటున్నారు కనుక స్వామి వారికి జీవితంలో ప్రభా స్వామి పడిపోయి ఉన్నారు కనుక ఆ యొక్క కార్యంలో పడిపోయి స్వామి నరకానికి సిద్ధపడుతున్నారు కనుక స్వామి ఆదిగా జీవించకుండా దైవ భయముతోను వణుకుతోను ప్రభా ఎల్లప్పుడూ స్వామి గొర్రె పిల్లవలే జీవించేటకు తగిన కృప అందరికీ దయచని వేడుకుంటున్నాం. దివ్య స్వభావం చేత నింపి నడిపించని వేడుకుంటున్నాం. లోక ప్రకారం స్వామి ఆశీర్వాదం పొంది ప్రభా లోకానికి ఆశీర్వాదం పొంది స్వామి జీవించట కంటే ప్రభా నీలో స్వామి మేము జీవించి ప్రభా శ్రమపడి బలపడి స్వామి జీవించటకు తగిన కృప ఇచ్చి నడిపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి జీవించి ప్రభా ఒక్కరిని తప్పిపోకుండా జీవ గ్రంథ బుక్కులో రాయబడిన వారుగాను గొర్రెపిల్ల బుక్కుల స్వామి ఎదిగా ఉంటున్నావును జీవించటకు ప్రభా నీ బయలుపెట్టున్నావు కనుక దాని ప్రకారం విన్న వాక్యానుసారిగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా దేవిని ముందుగా స్వామి దైవ భయంతోనూ వణుకుతోనూ జీవించటకు తగిన బలం దయచేవాలని వేడుకుంటున్న రాజా మీ స్తోత్రం. ఏదిగాను విడుదల పొంది ప్రభా సత్యంలో స్థిరబడి జీవించటకు తగ్గించే స్వభావంతో ప్రభా జీవించటకు తగిన కృపని దయచేయాలని వేడుకుంటున్న రాజా. అన్నిటిలో ప్రభా నేను జయం పొంది ఉన్నాను గర్వముతో జీవించకుండా ప్రభా తగ్గించుకొని ప్రభా జీవించటకు తగిన కృప ఇచ్చి నడిపించి పిల్లలు ఆశీర్వదించవాలని వేడుకుంటున్న రాజా. ఇంకా స్వామి పిల్లలు ఏ కార్యంలో పడిపోయి ఉన్నారో ఆ కార్యంలో ఏ కార్యంలో
గణపరుంది ఉన్నారు స్వామి. దాని నుండి ప్రభా విడుదల పొంది ప్రభా లోకంలో ప్రభా అందరి కార్యమంతా విడిపించి ఇక సత్యంలో స్థిరపడి ప్రభా గొర్రెపిల్ల బుక్కుల రాయబడిన ప్రకారం స్వామి ప్రతి ఒక్కరు కూడా స్వామి అందరూ కొట్టివేయబడకుండా దాన్ని స్థిరపడటకు నీ కృప నడిపించి పిల్లలని ఆశీర్వదించి జీవించవాలని వేడుకుంటున్నాం. సత్యం నిజమైన సత్యముల ప్రభా ప్రతిష్ట ప్రత్యేక సత్యంలోకి తీసుకొచ్చున్నావు గనక సత్యానికి లోబడి జీవించి స్వామి గొర్రె పిల్ల వలె అన్నిటిలో కూడా తగ్గించుకొని జీవించటకు దైన కృప అందరికీ దయచేసి మీ నామను మైపరచని వేడుకుంటున్నాం. మార్గంలో ప్రభావ తప్పిపోయినప్పుడు వెంటనే సంధించి పిల్లల ప్రభావ రక్షించి నడిపించవాలని వేడుకుంటున్నాం. గర్భస్వాములు ఉండకుండా ప్రభావ తగ్గించుకొని జీవించి మీ రాజ్యంలో కనబెట్టుకు తగిన కృప ఇచ్చి నడిపించి ఆశీర్వించని జీవ గ్రంథముల గొర్రె పిల్ల బుక్కులు రాయబడిన వారుగా ప్రతి ఒక్కరిని మార్చి ఆశీర్వించి దీవించి పంపించమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించి దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. Praise the Lord, 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 praise the Lord. Now may the grace of our Lord and Savior Jesus Christ, the love of God and the sweet fellowship of the Holy Spirit rest and abide with us all until Jesus return is all His glory. Amen. Hallelujah. Hallelujah. Hallelujah.